Audio Jungle. Audio Jungle. మేము వేములవాడ వెళ్ళామండి. అక్కడ మాకు వేములవాడ రాజన్న స్వామి దర్శనం అయిందా, దాని తర్వాత కొండగట్టు వెళ్ళాము, అక్కడ అంజన్న స్వామి దర్శనం అయిందా, లేకపోతే మొత్తం ప్రోగ్రామ్ అంతా ఫ్లాప్ అయిందా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఫన్నీ వేలో చెప్తాను. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం ఛానల్. సో కార్తీక మాసంలో వేములవాడ వెళ్ళాలి అని గట్టిగా భీష్మించుకొని కూర్చున్నానండి. మా వారిని అడిగాను. అయితే ఫస్ట్ 3 వీక్స్ కుదరలేదనమాట వెళ్ళడానికి. 4th వీక్లో ప్లాన్ చేసుకున్నాం వెళ్ళాలని. ఎలాగైనా వెళ్ళాలి అని మంగళవారం పుట్ట స్టార్ట్ అయ్యి వేములవాడ వెళ్ళామండి. పొద్దున్నే లేచాము, దాని బ్రేక్ఫాస్ట్ అంతా బాక్స్ కట్టేసుకొని వేములవాడ రీచ్ అయ్యాము. 10:45 కల్లా రీచ్ అయ్యాము. సో కార్ పార్కింగ్ దొరికింది. కారు పార్కింగ్ చేసుకొని లోపలికి వచ్చామని నాకు అనిపించింది, అమ్మయ్య జనాలు తక్కువ ఉన్నారు, హ్యాపీగా దర్శనం అయిపోతుందిలే అని మనసులో చాలా సంతోషంగా బయలుదేరి వెళ్ళామన్నమాట. అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు కింద చాలా మంది 360 ఒత్తులు వెలిగిస్తున్నారు అన్నమాట. కార్తీక మాసం కదండి, మరి శివయ్య దగ్గరుండి వెలిగించకపోతే ఎలా చెప్పండి, అందరూ వెలిగిస్తున్నారు. సో నేను అనుకున్నాను దర్శనం అయిపోయిన తర్వాత వెలిగిద్దాము అని నేను అనుకున్నాను. సో లోపలికి వెళ్ళామండి. మా అదృష్టమో దురదృష్టమో కానీ దర్శనం ఆపేశారండి. 2.5 hours దర్శనం ఆపేశారనమాట. 11 o'clockకి వెళ్ళిన వాళ్ళము 12:45కో 1కో బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి నా జుట్టు మొత్తం రేగిపోయింది. చున్నీ ఆ లైన్లో నిల్చుంటే చున్నీ లాగేశారు, జుట్టు పీకేశారు, డ్రెస్ అబ్బా బాబోయ్, అసలు నాకు దర్శనం అవుతుందా లేదా అని టెన్షన్ వచ్చిందండి. అంటే గర్భగుడిలోకి వెళ్ళాము కానీ దర్శనం చేయడానికి కూడా మస్తు టైం పట్టింది. అంటే తోసేసుకుంటున్నారు. నాకు ఆ శివయ్య దర్శనం కలుగుతుందా లేదా అని అనుకున్నాము. కానీ ఏదో గుడ్డిలో మెల్లలాగా వంగి అక్కడ వంగి చూసుకున్నామని. కానీ జనాలు మాత్రం ఘోరంగా తోసుకోవడం అండి. అసలు అక్కడ సరిగ్గా మెయింటెనెన్సే లేదు. బయటకు వచ్చేసరికి జుట్టు అంతా అరిగిపోయింది. సో ఇంక దాని తర్వాత బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నామండి. కవర్ తీసుకెళ్ళలేదు. అక్కడ 10 రూపాయలు అంటే కవర్ తీసుకున్నాం. మా వారు వెళ్ళారనమాట లైన్లోకి ప్రసాదాలు తీసుకొస్తారని. సో నేను మా బాబు వెయిట్ చేస్తున్నాము. మా వారు ప్రసాదాలు తీసుకొని వస్తూనే ఉన్నారండి. ఇంకా సరే అంతా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత చూసారా నా జుట్టు ఎట్లా అయిపోయిందో చూసారా, మొత్తం ఇట్లా లాగేశారా, అంతమంది జనం ఉన్నారు, చాలా తోసేసుకున్నదే ఉన్నది. కానీ ఈ సిట్యువేషన్లో ఏమైంది అసలు మొత్తం అనిపించింది నాకు, అనవసరంగా ఇవాళ వచ్చామా, అనవసరంగా ప్లాన్ చేసుకున్నామా అని. మనకి ఇక్కడ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయండి, మనకి ఆవులు లాంటివి. సో వీటికి మనము ఆలయంలో కూడా ఇట్లా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారనమాట, కోడిదూడలను తీసుకొని అనమాట. చూసారా నా జుట్టు ఎలా అయిపోయిందో, చున్నీ లాగేశారు, జుట్టు పీకేశారు. బాబోయ్, అసలు ఎందుకు వచ్చామా అనిపించిందండి. దర్శనం కూడా సరిగా అవ్వలేదు. మా బాబునైతే తోసి పడేశారు. అయితే ఇన్నిట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మా వారికి సడన్గా కోల్డ్ అయిందండి. పాపము నాకు అనిపించింది, అనవసరంగా ప్లాన్ చేశాను, ఆయన ఇబ్బంది పెట్టానని. ఒకటే తుమ్ముతున్నారు, నోస్ అంతా కారిపోతా ఉన్నది. అయ్యో అనిపించిందండి. ఇంకా సో అక్కడ ప్రసాదాలు తీసుకొని బయలుదేరాము. ఇంకా లంచ్ చేయలేదనమాట. సో పులిహోర తీసుకున్నాం కదా, పులిహోర తిందాము అని ఇంకా బయలుదేరిపోయాము. సో ప్లేస్ కోసం చూస్తున్నాం ఎక్కడ కారు ఆపుకొని తినాలా అని. కానీ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తే మంచిదంటారు కదండి. కానీ మేము లంచ్ వండుకోలేదు. సో ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని తిందామని కారు ఆపుకున్నాము. కారు ఆపుకున్న తర్వాత మా బాబుకి చెప్తున్నాను, అడ్జస్ట్ చేసుకున్నాను, లంచ్ తర్వాత పెట్టిస్తాను, ప్రసాదం ఇచ్చారు కాబట్టి పులిహోర తలా ఒక పొట్లం తిందామని అంతా ప్లేట్లో అంతా ఇస్తూ ఉన్నాను అనమాట తినమని అందరికీ. కానీ మా వారికి అయితే చాలా కోల్డ్ అయిందండి. ఒకటే తుమ్ములు, చాలా నీరస పడిపోయారు. ఆయనకి డ్రైవింగ్ కూడా చాలా కష్టం అనిపిస్తుంది, చిరాకులో ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది ఆయన చూసి. టాబ్లెట్స్ కూడా ఏం సేఫ్ సైడ్ పెట్టలేదండి. నేను హెడేక్ పెట్టుకున్నా కానీ మనకి కోల్డ్కి అలాంటివి ఎప్పుడు పెట్టుకోలేని. ప్రతిసారి ట్రావెలింగ్ అన్నప్పుడు కంపల్సరీ జెండు బామ్ ఒకటి, ఫీవర్వి, హెడేక్వి, కోల్డ్ పెట్టుకుంటా సేఫ్ సైడ్. ఎందుకంటే చెప్పలేం కదా జర్నీలో ఉన్నాం కదా అని. సో మా బాబుకి బయటకు వచ్చి తినమని చెప్తున్నాను. కార్లో అంతా కింద పడేస్తారు, మీరు డోర్లు తీసుకొని బయటికి వెళ్ళి తినండి అంటే. సో డోర్లు ఓపెన్ చేసుకొని తిందాంలే అని చెప్పి ప్రసాదాలు తీసుకొని తినడం స్టార్ట్ చేసామన్నమాట. అయితే నా మనసులో ఏమనిపిస్తుందంటే, కార్తీక మాసంలో వనభోజనాలు అందరూ చెట్ల కింద చేస్తే మనమేమో కారులో కూర్చొని కారు కింద చేస్తున్నట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాను. మా వారేమో నెక్స్ట్ మనం కొండగట్టుకి వెళ్ళాలి, త్వరగా తినండి, అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ టెంపుల్ మూసేస్తే ప్రాబ్లం అవుతుంది అని.
సో ఇంకా ప్రసాదం తింటూ ఉన్నాము. మా బాబేమో బయట అక్కడ బయట కూర్చుంటాను మమ్మీ, కార్లో వద్దు అంటే ఆయనకి ప్లేట్లో సపరేట్ ప్లేట్లో చిన్న ప్లేట్లో కూడా ప్లేట్స్ కూడా తీసుకెళ్ళాను. ప్లేట్లో వేసుకొని అక్కడ బయట కూర్చొని తిను అని చెప్పినాం నాని. సో అక్కడ బయట కూర్చొని తింటాను మమ్మీ అని చెప్పి బయటకు వెళ్ళాడు. సో తినేసామండి. ఎక్కువ తినబుద్ధి అవ్వలేదు, కొంచెం తిన్నాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కొండగట్టికి. మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా అని. ఇంకా మా బాబు అంటున్నాడు, మమ్మీ నీ జుట్టు చూడు మమ్మీ ఎట్లా అయిందో, నీ చున్నీ వీకేశారు, జుట్టు లాగేశారు, నన్నైతే దేవుని కూడా చూడనివ్వలేదు మమ్మీ అంటే, పోనీలే నాన్న మనసులో అనుకో, హ్యాపీగా నెక్స్ట్ టైం మంచిగా వద్దాం ప్రశాంతంగా అని చెప్తున్నాను. మా వారేమో నాకు డ్రైవింగ్ చాలా కష్టం అవుతుంది చేయడానికి అంటే ఆయనకి అసలు అవ్వట్లేదండి. మొత్తము కంటిన్యూగా తుమ్ములు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కానీ ఆ దేవుడు దయ అనుకున్నాము అండి. ఇంకా బయలుదేరిపోయాము. ఇది కొండగట్టుకి వెళ్ళే రూట్ అనమాట అండి. చూసారా ఎట్లా ఉందో, మొత్తం గ్రీనరీనే ఉన్నది. చుట్టుపక్కల గుబురు గుబురు చెట్లే, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. రోడ్డు కూడా చాలా అంటే మొత్తం ఇట్లా వంకంటింకర ఉందన్నమాట. ఇంకా అట్లాగే మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఎండ చాలా ఉందండి బాబోయ్. ఆ ఎండ ఏమో కానీ ఆ ఎండలో ట్రావెలింగ్, ఈయనకేమో ముక్కులన్నీ కోల్డ్ అయిపోయింది బాగా. సో ఇంకా కొండగట్టుకి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇంకా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అండి, ఈ కొండగట్టు రోడ్డు చాలా చిన్నగా ఉంది. మనకి ఎదురు ఇట్లా కరువు ఇట్లా వంకర టింకర్ ఉంది కాబట్టి మనకి ఆపోజిట్లో వెహికల్స్ దగ్గరకు వచ్చే వరకు కనిపించవు అనమాట. అందుకే చాలా స్పీడ్ తక్కువలో వెళ్ళడమే మంచిది. మన స్పీడ్గా వెళ్ళామంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో కొండగట్టుకి రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి ఎండ ఘోరంగా ఉంది. చూసారా ఎంత ఘోరంగా ఉందో ఎండ. మా వారు మళ్ళీ కారు పార్కింగ్ చేసుకున్నారు. ఇంకా నేను మా బాబు కారు దిగాము. కారు దిగిన తర్వాత మా బాబు అంటుండే ఎంతసేపు అవుతుంది అంటే, ఎవరు లేకపోతే 5 నిమిషాలు, ఇందాక మనం అనుకున్నవన్నీ రివర్స్ అయినాయి కాబట్టి ఏమనుకోవద్దు నాన్న, మంచిగా పోయి దర్శనం చేసుకుని వద్దాము అని అనుకున్నాం. అయ్యో బాబాయ్ నా హెయిర్ చూడండి మొత్తం లాగేశారు అక్కడైతే వేములవాడలో. ఇంకా మేమైతే మెల్లగా వచ్చాము. మా వారేమో కర్చీఫ్ తీసుకున్నారు. ఇంకా అంతో ఇంత ఏమైందంటే మేము జెండు బామ్ పెట్టుకున్నానండి. ఆ జెండు బామ్ అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఇంకా సరే అని దర్శనానికన్నా బయలుదేరాం. కొండగట్టు కంటే కొంచెం పైకి ఎక్కాలన్నమాట. సో బయలుదేరాము. మేము వెళ్తుంటే ఇంక మా బాబుకి ఆకలిస్తుంది అంటున్నాడు. ఆకలిస్తే మళ్ళీ దర్శనం చేసుకుని కిందకు వస్తాం కదా, అప్పుడు నీకు ఏమన్నా ఇప్పిస్తాలే కూల్ డ్రింక్ అలాగా అని చెప్పాను. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్టే చేసామండి. నేను అన్నం వండుకోలే, ఓన్లీ ఉప్మా ఒకటే చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇంక మా వారేమో త్వరగా రండి లేట్ అయిపోతుంది అని అన్నారు. సరే మేము బయలుదేరుతున్నాం. అక్కడ కొండగట్టుకి వెళ్ళాలని పైకి ఎక్కాలండి. కానీ ఎండ చాలా ఘోరంగా అని చూసారా, మా షాడోస్ ఎలా కనపడుతున్నాయి, అంత ఎండ ఉందన్నమాట. చెప్పులు కార్లను వదిలేసాం. మళ్ళీ ఇక్కడ వదిలేస్తాంలే ప్రాబ్లం అవుతుందేమోనని వేములవాడలో అయినట్టు కార్లను వదిలేసి దన కొండపైకి ఎక్కుతూనే ఉన్నాము. ఇది కొండపైకి వెళ్ళే దారి అనమాట, టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారి. ఈ దారి ఎలా ఉంటుందంటే మనం ఇట్లా పైకి ఎక్కుతూ వెళ్ళాలన్నమాట అండి. ఒక కొండ ఎక్కినట్టే ఉంటుంది. నాకైతే ఈ టెంపుల్స్ దగ్గర షాప్స్ ఉంటాయి కదండి, బ్యాంగిల్స్ అవన్నీ చాలా ఇష్టం. కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సరే దర్శనం అయ్యాక వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకుందాంలే అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను. అక్కడ ఈ గుడనే కదండి, ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు అక్కడ ఏమైనా ఇట్లా బ్యాంగిల్స్ అట్లా అమ్ముతూ ఉంటారు కదా, ఎందుకో ఇట్లా అట్రాక్ట్ అయిపోతాను. సో మొత్తానికి గుడిలోకి ఎంటర్ అయ్యామన్నమాట. అక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారండి. ఎందుకంటే వేములవాడ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కొండగట్టుకెళ్ళి ఆయన ఆంజనేయ స్వామి కంపల్సరీ దర్శనం చేసుకుంటారనమాట. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికే వస్తారనమాట. సో దర్శనం అయింది, మేము బయటకు వచ్చాము. దర్శనం కూడా వెంటనే అయిందిలేండి. మేము వెళ్ళాము, మాది లాస్ట్ బ్యాచ్. అక్కడ దర్శనం బంద్ చేస్తారనమాట. అప్పటికి 3:30 ఏమో అయింది. మళ్ళీ 5 o'clock ఓపెన్ చేస్తారంట. మేము అనుకున్నాం ఎంత అదృష్టం అని. చూసారా, వారికి అయితే మొత్తం చాలా వీక్ అయిపోయారండి, చాలా వీక్ అయిపోయారు. మా బాబు చెప్తున్నాడు, మమ్మీ చూడు డాడీ ఎంత వీక్ అయిపోయాడు అని. ఈవినింగ్ రిటర్న్ అయిపోయామండి. హైదరాబాద్కి వెళ్ళేసరికి చూడండి 6 అట్లా అయింది. అప్పుడు స్ట్రీట్ లైట్స్ అన్నీ వేశారు. ఎంత మంచిగా అనిపించింది. స్ట్రీట్ లైట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, త్రిశూలం టైప్లో ఉన్నాయి ఈ స్ట్రీట్ లైట్స్. సో మెల్లగా ఇంకా రిటర్న్ బయలుదేరాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, మళ్ళీ మధ్యలో పులిహోర తిన్నామండి. అంతే, ఇంకా లంచ్గా అట్లా ఏం చేయలేదు. సరే మనకి హైవే సైడ్ ఇట్లా హోటల్స్ ఉంటాయి కదా, సో ఈ హోటల్ దగ్గర ఏదో హోటల్ హిల్ 7 అని ఉన్నది. సో తిందాము, ఒకేసారి డిన్నర్ చేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఆపామండి. ఆపితే ఉన్నది ఎంత మంచిగా ఉందో అసలు. అంటే ఒకలాంటి డిఫరెంట్ ఓల్డ్లోకి ఎంటర్ అయినట్టే అనిపించింది. అంటే ఒక పల్లెటూరు టైప్ దానిలోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. నాకు ఇది స్టాచ్యూస్ బాగా నచ్చాయండి. ఒక పాపని సంకలో పెట్టుకొని పనికెళ్ళి
పొలానికి వెళ్ళి వస్తున్న కప్పుల్లాగా ఎంత మంచిగా అనిపించిందో, చాలా క్యూట్ అనిపించింది. నాకు ఇది ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు కానీ నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా ఏమేమి ఉన్నాయా అని అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడైతే లేనిదంటే ఏది లేదండి. దోశ, ఇడ్లీ, పానీపూరి, చాట్, మనకి కావాల్సినది అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళగానే వెల్కమ్ టు హిల్ 7 రెస్టారెంట్ అని వెల్కమ్ ఇట్లా కనిపిస్తుందో అనమాట. చాలా మంచిగా, అంటే మీకు క్లోత్స్ సహా దొరుకుతాయి అనమాట, బట్టలతో సహా అన్నీ ఉన్నాయి. స్వీట్స్ ఉన్నది, బజ్జీలు ఉన్నాయి, పానీపూరి దొరుకుతుంది, ఐస్ క్రీమ్ దొరుకుతుంది. ఇక్కడేమో నాన్ వెజ్కి సంబంధించి ఎగ్స్ అవన్నీ ఏమో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అని పేరు పెట్టడానికి లేదండి, అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఏమన్నా తిందామా అని డిసైడ్ అయ్యామండి. పక్కన కూడా పోచంపల్లి బట్టల షాప్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఏమైనా తినాలి, చాలా ఆకలిగా అనిపిస్తుంది అని, సరే ఎక్కడ తిందాము అంటే అక్కడ పైన రెస్టారెంట్ ఉందండి. నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఇట్లాంటి రెస్టారెంట్లోకి ఎప్పుడు తినలేదనమాట. లోపల నేనైతే షాక్ అయ్యాను. అంత బాగుందనమాట హిల్ 7. ఎంత బాగుందంటే, అంటే అంటారు చూడండి స్టార్ హోటల్స్ మేబీ ఇట్లా ఉంటాయేమో అనుకున్నా నేను. నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం అసలు ఇట్లా యాంబియన్స్ కానీ ఆ చైర్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే షాక్ అయినా. మా బాబు కూడా, మమ్మీ ఇంత మంచిగా ఉందేంటి, మనం ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి అని. అంటే మనం ఎప్పుడు ఇట్లా హోటల్స్కి వెళ్ళి తినే ఛాన్స్ రాదు కదా. ఎప్పుడైనా ఇంట్లో తినాలంటే పార్సల్ తెచ్చుకోవడము, లేకపోతే చిన్న చిన్న హోటల్స్కి అలా వెళ్ళి తినడమే కానీ ఇలాంటి వాటికైతే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే అసలు ఏమన్నా ఉన్నదా అంటే బెస్ట్ ఆప్షన్ మనము హైవేలో ఫుడ్ తినడానికి. ఇక్కడ కూడా మంచి టేస్టీ ఫుడ్ ఉందన్న, స్పైసీ లేదు, ఏం లేదు, చాలా బాగుందన్నమాట. మా వారు కూర్చున్నారు. సో ఆర్డర్ ఏంటి చెప్పండి అని డిసైడ్ అయ్యారు. నేనేమో ఇంకా షాక్లోనే ఉన్నాను, ఇంత బాగుంది ఏంటి ఇది అని. సో ఏమేమి ఆర్డర్ చెప్పాలని అనుకుంటూ ఉన్నాము. సో ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ రావడానికి టైం పడుతుంది అని అన్నారు. సో మా వారు మన కొండగట్లో దర్శనం అయిపోగానే టాబ్లెట్ వేసుకున్నారండి, కొంచెం రిలాక్స్ అయ్యారు. సో నేను కూడా తింటాను, కొంచెం ఏమన్నా కొంచెం వీక్గా ఉంది, మళ్ళీ నేనే డ్రైవింగ్ చేయాలి కదా అని అన్నారు. నాకు అనిపించిందండి అప్పుడు, మనం కూడా డ్రైవింగ్ నేర్చుకున్నా బాగుండేది కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు అనిపించిందండి. సో నేను వేములవాడ ప్లాన్ వేసాను కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిందండి. సో నాకు అనిపించింది ఈసారి ఏమన్నా ప్లాన్ చేస్తే మంచిగా ప్లాన్ చేసుకోవాలి అని. ఎందుకంటే నేను 3 వీక్స్ నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని. అది కరెక్టే కానీ ప్లానింగ్ రాంగ్ అయిందనమాట. సో మా వారికి సో ఇదండి సంగతి, పక్కా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట నా ప్లానింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్.